సంచలనం రేకెత్తించిన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్య కేసులో నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో మావోయిస్టుల ప్రమేయం లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసుల హత్య కేసును సీరియస్గా తీసుకొని మరింత లోతుగా విచారణ కొనసాగిస్తామని, ఇతరుల ప్రమేయం ఉందని తేలితే అరెస్టులు తప్పవని కొత్తగూడెం ఎస్పీ వినీత్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ వలసవాసులు మడకంతుల పోడియం నంగాలను అరెస్ట్ చేశారు. ప్లాంటేషన్ దగ్గర పశువుల వివాదం హత్యకు కారణంగా భావిస్తున్నప్పటికీ దీనిపై లోతైన విచారణ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఈ కేసులో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొనసాగుతుందని, అటవీ సిబ్బందికి పోలీసు సహకారం నిరంతరం ఉంటుందని వివరించారు. ఫారెస్ట్ ఆఫీసర్కి దొరికింది 22/11/2022 ఉదయం 10 గంటలకు చంద్రగుండ మండల్ ఓబ్లగూడెం బీట్ ఏరియాలో పెండలపాడు విలేజ్ జీపీ పరిధిలో ఎర్రబోరు గుత్తి కోయ హ్యామ్లెట్ దగ్గర గుంపు ఒకటి ఉంది. వాళ్ళ దగ్గర మన ప్లాంటేషన్ ఏది పెట్టారో ఫారెస్ట్ కంపార్ట్మెంట్ అక్కడ 2 పశువులని మేవుతున్నారు అనేది ఫోన్ ద్వారా సమాచారం ఫారెస్ట్ ఆఫీసర్కి దొరికింది. ఈ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు వాళ్ళతో పాటు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామారావు కలిసి బైక్పై సుమారుగా మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ చేరుకొని